ఈ రోజు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. అయితే దుబాయ్ పిచ్ రిపోర్టు వాతావరణం, ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ ఈ రోజు చివరిగా తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. దీంతో సెమీఫైనల్స్ కు ముందు ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ముందుకు సాగాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేస్తారు. 2 గంటల 30 నిమిషాలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక పిచ్ రిపోర్ట్ చూస్తే దుబాయ్ లో పగటిపూట బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త బంతి బ్యాట్ కు చక్కగా వస్తుంది. మ్యాచ్ ముందుకు సాగుతున్న సమయంలో అంటే మధ్య ఓవర్లలో స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది. బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది. పిచ్ స్లోగా మారుతుంది. మ్యాచ్ కి ముందుకు సాగుతున్న కొద్ది బ్యాటింగ్ కు కష్టమవుతుంది. ముఖ్యంగా వెలుతురులో చేజింగ్ కు కష్టమవుతుంది. అందువల్ల ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు 280 కంటే ఎక్కువ స్కోర్లు చేస్తేనే ఉపయోగం ఉంటుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా చేజింగ్ చేసి గెలిచింది. అలాగే దుబాయ్ లో భారత్ న్యూజిలాండ్ జట్లకు మంచి రికార్డులే ఉన్నాయి. అలాగే ఈ మ్యాచ్ కు వర్షం పడే అవకాశం లేదు. మ్యాచ్ పూర్తిగా జరగనుంది. ఇకపోతే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే టీమిండియాలో ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. చీలమండ గాయం కారణంగా మహమ్మద్ షమి ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. ఈ ఒక్క మార్పు తప్ప టీమిండియాలో ఎటువంటి మార్పు లేదు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మరోసారి ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇక విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తర్వాత 3, 4, 5 స్థానాల్లో బ్యాటింగ్ కు దిగనున్నారు. ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు తమ స్థానాలు పదిలం. ఇక హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ విభాగంలో ఉంటారు. ఇక న్యూజిలాండ్ ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. గత మ్యాచ్ లో బరిలోకి దిగిన టీమ్ తోనే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనుంది న్యూజిలాండ్. ఇక న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 ఇలా ఉంది. డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, టామ్ లథమ్, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉండనున్నారు. ఇక మిచెల్ బ్రేస్వెల్ అలాగే మిచెల్ శాట్నర్ పిన్ ఆల్రౌండర్ గా ఉండనున్నారు. ఇక బౌలర్లుగా మ్యాట్ హెన్రీ, కేల్ జామ్సన్, విలియం వోర్కే ఉన్నారు.